సత్య ఇంటెన్షన్ టెన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యో వద్దండి నాకు తెలిసి సత్య ఇంకా అసలే అదురు ఫోన్ కూడా వద్దండి బాబు, పాప చాలా భయపడతాడు. హలో హలో సత్య గొడవ క్లియర్ ఏమైంది బాబా? సారీ, ఏ క్వశ్చన్ అడిగారు? నాకు అర్థం మీకు ఎంకరేజ్ చేసే ముందు కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినా ఇంటర్వ్యూలకి ఇట్లా మంచి క్వశ్చన్లు అడగండి. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది, సినిమాలో ఏ క్వశ్చన్ అడిగారు బాబా? అసలు వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఏందో వాళ్ళు ఒక 4-5 మందిని పిలిపించేసి మీరు తరిమేండి నుంచి డోర్ తీస్తున్నాడు. అసలు నాకు చిన్నగా రాల కోపం. అందుకే నేను రమ్మని ఎందుకు కానీ వచ్చిరంటే బాగుండేది. అసలు నేనైతే మంచి క్వశ్చన్ అడగమని మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాడు ఆయన. దుర్గారావు చేశాడు, నాకు చేసి మా బ్యాచ్ అందరూ చేశాడు. మాకు బాగా క్లోజ్ అయినా. మళ్ళీ ఎందుకు ఇట్లా అంటే అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు పంపించొద్దు సత్య. తీసుకెళ్తే ఆయన వచ్చాడు, అప్పుడు వచ్చాడు, చేపలు ఉండమన్నాడు. అన్ని చేసి మళ్ళీ ఈ రోజు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే అసలు చెప్పు క్వశ్చన్ ఏమడిగాడు చెప్పి నాకు. ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను సత్య. పాపం చెప్పే ఫ్రాంకాలని ఎందుకు ఏం క్వశ్చన్ అడిగాడక్క? ఏం అడగలేదులే కానీ టెన్షన్ పడకో, సరేనా? ఫ్రాంకాల్ ఇది, ఓకేనా? ఓ మై గాడ్, నన్ను చదివించేశారు కదా మీరు. ఇక మాట్లాడు, టెన్షన్ పడిపోతున్నాను ఇక్కడ. ఇదిగో మాట్లాడు. పాప టెన్షన్ ఫీల్ అయ్యాడంట. నిన్న ఇప్పటిదాకా ఎవరు ప్రాంక్ చేయలే కదా? ఇంత ఘోరంగా ఎవరు చేయలేదు. అట్లా అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటా ఉంటాయి. ఓకే నరేష్, ఓకే రైట్. నెంబర్ 1 యాంకర్ అయ్యాం. సరే సరే ఓకే. నువ్వు నిజం అనుకున్నావా? రైల్లో మాట్లాడండి దుర్గారావు, మీరు టెన్షన్ పడ్డ అందరం ఇక్కడ. నరేష్ గారు చెప్పండి దుర్గారావు గారు. ఇలాగా చేత క్వశ్చన్ అడుగుతున్నారు. ఆయన 2 సార్లు చేశారు మమ్మల్ని ఇంటర్వ్యూ, చాలా బాగా చేస్తారు. ఆయన అలాగే అడగరండి, ఆయన అడగడానికి చెప్తున్నాను నేను సత్య గారితో. అయ్య బాబాయ్ అవునా? అలాగా ఎక్కడుంటే వచ్చేవాళ్ళమండి. మేము రాకేష్ మాస్టర్ ఇంటికి వచ్చాము. గణేష్ గారు ఓకే ఓకే. హైదరాబాద్ మాకు ఈవెంట్ ఉంది, ఇక్కడ యూసఫ్ ఉంటే వచ్చేవాళ్ళు మీ స్టూడియోకి. ఇద్దరం వచ్చేసేవాళ్ళం, నేను టిక్టాక్ దుర్గారావు. ఓకే ఓకే. ఏంటంటే చాలా దూరం నర్సింగ్ అవసరం ఉన్నాము బైరాగ్గూడలో. ఓకే, అందుకే టెన్షన్ పడ్డాము. ఓకే అండి, ఓకే రైట్. బాగానే చేశారు ప్రాంక్, మేము అందరూ టెన్షన్ పడ్డాము ఇక్కడ. దాన్నే అంటారు మరి ప్రాంక్ అని. అదే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒకరికి కాల్ చేసేస్తే ప్రాంక్ సక్సెస్ అయింది. పాప టెన్షన్ వచ్చేసిందండి బాబు. సూపర్. సో ఆఫ్టర్ పెళ్ళి తర్వాత సో మరి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు మీకు ఎదురైనటువంటి చెప్పుకోలేనటువంటి బాధలు ఏంటి అవి? కష్టాలు అంటే అండి, చదువైతే లేదు మాకు. నేనైతే చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి కూడా కష్టమే అండి. గుంటూరులో అంటే ఇంకా ఈ పత్తి కంపెనీలు అవన్నీ అందరూ తెలిసిందే అటువే కదా. పత్తి మిల్లులు, ఈ పొగాకు కంపెనీలు, మిర్చి పంట అవన్నీ తెలిసిందే. అన్నిటి కూడా వర్క్ చేశాను నేను. మీది గుంటూరా? గుంటూరు. అమ్మ వాళ్ళది గుంటూరు. ఇంకా పుట్టింది కూడా నేను గుంటూరే. ఇంకా చదివైతే లేదు, 3rd క్లాస్ నేను చదివింది. ఇంకా పని చేసుకునే కష్టం పడ్డాను బాగా. మ్యారేజ్ అయినాక కూడా నేను ఇప్పటికొచ్చి కూడా ఖాళీ ఉండనండి. ఏదో వర్క్, మల్టీ టాలెంటెడ్ అంటారు కదా. మనం చదువు ఒకటే కాదు, చదువుకోలేదు. ఎందుకు చదువుకోలేదు? చదివించే స్తోమత లేదు అమ్మ వాళ్ళకి కూడా. ఎంతమంది మీరు? 2 అక్క చెల్లెళ్ళం. ఓకే, మీరు చిన్న చిన్న అక్క వాళ్ళది వచ్చి రాజమండ్రి, వాళ్ళకి 2 పిల్లలు. ఓకే. ఇంకా చదువుకునే స్తోమత లేదు, చదివించే స్తోమత లేదు. ఇంకా అలాగే ఉన్నాను. ఇంకా బట్ ఏంటంటే మల్టీ టాలెంటెడ్ అంటే ఏదైనా వర్క్ చూసాను అనుకోండి, ఆ వర్క్ టక్కని చేసేస్తాను అనమాట. సారీస్ పెయింటింగ్ వేయడం కానీ, శారీస్ ఎంబ్రాయిడింగ్ వేస్తాను, పెయింటింగ్స్ వేస్తాను, టైలరింగ్ చేస్తాను, బ్యూటిషియన్ చేస్తాను, అన్నీ చేస్తాను.